నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజుల్లో ముఖ్యంగా రాజకీయ విధానాల గురించి మాట్లాడుకున్నా, రాజకీయ పద్ధతుల గురించి మాట్లాడుకున్నా, రాజకీయ విలువల గురించి మాట్లాడుకున్నా రాజ్యాంగబద్ధంగా కొనసాగట్లేదు అనేదే చర్చ. ముఖ్యంగా ప్రజలే సార్వభౌమాధికారానికి రక్షణ. అలాంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేది బయట విమర్శ. ఒక అనలిస్ట్గా, న్యాయ విద్యార్థిగా మీరేం చెప్తారు? మీరు ఎప్పటికీ న్యాయ విద్యార్థి, ఏం చెప్తారు సార్? మీకు కూడా రాజ్యాంగ దిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక యంగ్ లాయర్ మీరు, అండ్ మీకు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ డే మీరు సెలబ్రేట్ చేసినట్టుగా, నేను సెలబ్రేట్ చేసినట్టుగా ఈ రాజకీయ నాయకులు ఇవాళ మాక్ అసెంబ్లీ పెట్టి ఆంధ్రప్రదేశ్లోను ఇలాగ ఇవాళేమో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన అన్న దగ్గర మీరు అన్నట్టు ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న ప్రజాస్వామ్యాల్లో ఎక్కడైనా ప్రజలను మీరు కనికరిస్తున్నారు అట్లీస్ట్ అన్నది జాగ్రత్తగా ప్రక్షాళించుకుంటే ఏ పార్టీకైనా సరే. నేనైతే ఈ రీసెంట్ డెవలప్మెంట్, ఇప్పుడు మనం ఈ దేశ రాజకీయాలన్నీ మాట్లాడి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కన్నా మన కళ్ళ ముందు కనబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒకసారి ప్రజలకు చెప్తాం. నేను రాజకీయ ప్రత్యర్థుల్లో గెలుపోటముల గురించి నేను చూశాను. కానీ ఒక 151 గెలిచిన ఒక పార్టీ, 164 గెలిచిన ఒక పార్టీ, శాశ్వత ఎలిమినేషన్ కోసం ట్రై చేసిన నెక్స్ట్ ఎలక్షన్ అన్నది ముఖచిత్రం కనబడుతుంది నాకు. ఇవాళ మంది లౌకిక దేశం అని ఎందుకు మర్చిపోతున్నాం? ఇవాళ కాన్స్టిట్యూషన్ డే. ఒక క్రిస్టియన్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే పరిపాలించాడో ఒక 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలని, అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోరుకునే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలే ఎన్నుకున్న ఒక ప్రజాప్రభుత్వం మీద నాకు తెలిసి ఒక అపోజిషన్ పార్టీ, ఇప్పుడు దానికి కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఒక జరిగిన చర్యకి ప్రతిచర్యగా నిరసన తెలియజేయడం అన్నది వాళ్ళ ప్రాథమిక ధ్యేయంగా కనబడుతూ ఒక 5 సంవత్సరాల టెన్యూవర్లో, ఉదాహరణకి ఇప్పుడున్న సోకాల్డ్ బీజేపీ, ఏదో హిందువులుగా లేదో బ్రాండ్ అంబాసిడర్లుగా బిల్డప్లు ఇస్తున్న బీజేపీ, యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం ఇప్పుడు రీసెంట్గా, అండ్ అడాప్టబిలిటీతో సనాతన ధర్మం అని చెప్తున్న పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురిని జాగ్రత్తగా ఒక ప్లాట్ఫామ్ మీద పెడితే తిరుమల అన్న పవిత్రతకి 5 సంవత్సరాల పాటు థర్డ్ ఎంపైర్లు ఉంటారు చూడండి క్రికెట్లో, అడిగితే అవుట్ ఇద్దామా లేదా అన్న దగ్గర 5 సంవత్సరాలు చూసి గవర్నమెంట్ రాగానే పురావస్తు శాస్త్ర పరిశోధకుల్లాగా గత 5 సంవత్సరాల్లో జరిగిన దాన్ని తవ్వుతో ప్రజల ముందు, అంటే ఏ హిందువులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న బీజేపీ హిందువులకి మనోభావాలు ఉంటాయా లేదా అన్న దాని మీద కూడా ఆలోచించట్లేదు. తర్వాత నేను ఇప్పటికి ఇంకోసారి కూడా చెప్తున్నా, భారతదేశ ఔన్నత్యం సిపాయిల తిరుగుబాటుతో మొదలైన పోరాటం కేవలం ఈ పంది మాంసం, పంది కొవ్వుతో తయారు చేసిన తోటాలతో అన్నది ప్రాథమికంగా మర్చిపోతే, చంద్రబాబు నాయుడు గారు చూడండి, బిర్యానీ నేనే కనిపెట్టాను, లేకపోతే సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అన్న కథలకి ఈ 3 పార్టీలు ప్రభావితమవుతున్నట్టుగా ఈ 5 సంవత్సరాల్లో తిరుమల నాకు తెలిసి చంద్రబాబు గారు ఎన్నిసార్లు వెళ్ళారు, అక్కడ పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కనీసం ఆయన స్వీకరించలేదా? ఆ రోజు ఎవరైనా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఇప్పుడున్న ఇంక్లూడింగ్ భానుప్రకాష్ లాంటి ఆయన తిరుమలలోనే ఉంటాడు, అతను ఏ రోజైనా ఈ తిరుమల లడ్డు విషయంలో ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడాడు? కేవలం ఈ ఒక నెగిటివిటీని ప్రజల్లో ఎలా చొప్పిస్తున్నారంటే, ఒక పార్టీ 5 సంవత్సరాల టెన్యూర్లో చేసింది ప్రతిదీ తప్పే అని, మళ్ళీ ఇది తప్పు కాదని అసెంబ్లీ వేదికగా ఒప్పుకుంటూ, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఎవడో చూడరు కదా, అది వర్కింగ్ టైంలోనే ఉంటుంది కదా, వీళ్ళ గురించి రాత్రి పెట్టాలి అసెంబ్లీ సమావేశాలు. సాయంత్రం 8 గంటలకి ఇది టీవీ తెపల డిబేట్లు తీసేసి రాత్రి 8 నుంచి ఉంటే ప్రజలు ఇంటికి వచ్చి శాత్ తీరే టైంలో ఎవడెవడు ఎమ్మెల్యే ఏ నియోజకవర్గాలు ఎలా పనిచేస్తారో చూసుకోండి, వెసులుబాటు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా ఉన్న టైంలోనే అసెంబ్లీ సమావేశాలు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇంకొకటి ఇక్కడ మీరు గమనిస్తే, ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఇది శాశ్వత ఎలిమినేషన్. నేను తెలుగుదేశం పార్టీకే చెప్పదలుచుకున్నా, మీకు శాశ్వత ఎలిమినేషన్ తెలంగాణలో ఎలా జరిగిందో తెలుసు కదా. నమ్మించి మోసం చేయడమా, లేకపోతే ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, అదే తెలంగాణ ఉద్యమం అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని
మీరు నటనతో కొన్నాళ్ళు సప్రెస్ చేసే దగ్గర ప్రజల యొక్క మనోభావాలు, ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాకు అక్కర్లేని రాష్ట్రాన్ని బలవంతంగా మన ఎత్తిపెట్టినందుకు విడదీసి వాళ్ళకి జరుగుతున్న పనిష్మెంట్, ఈ రెండు మీరు గమనిస్తే ఇందులో న్యాయ నిర్ణేతలు ప్రజలు. కానీ ఇక్కడ ఒక మీడియా వ్యవస్థలు అండ్ పార్టీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది మీరు గమనించారా? ఇది నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈ అమెండ్మెంట్ లేదు, ఈ విధంగా రాసిన ఉదంతం లేదు. కొన్ని రాజకీయ పార్టీల చతురతతో ప్రధానికి 30 సంవత్సరాలు పరిపాలించిన వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగయ్యాయి, ఇంకొక నాయకత్వ పట్టి మనం నిర్మించుకోలేక. బట్ ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని ఓ ప్రజాస్వామ్యంలో ఒక మార్క్ క్రియేట్ చేసింది, డిఫరెంట్ మార్క్ క్రియేట్ అయ్యింది 5 సంవత్సరాల్లో. దాన్ని ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? ప్రతిదీ కదా. ప్రధానికి తల్లికి వందనం అన్నది ఇప్పుడు అమ్మ ఒడి అనే పథకానికి దే డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. ఏది యాజ్ ఇఫ్ లోకేష్ గారే కనిపెట్టినట్టుగా. మీరు ఇవన్నీ ఎలివేషన్స్ చూసుకోండి. అంటే ప్రజలు గమనిస్తారా లేదా అన్న దగ్గర వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్తో దాన్ని ఎలా కోరుతున్నారో చూడండి. ప్రధానికి ఎలక్షన్స్లో 4 అబద్ధాలు చెప్తారు. ఏదో చూడండి, ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు అడైనా పెళ్లి చేయన్నట్టు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నెలకొల్పడానికి సాధారణమైన ప్రక్రియ అన్న దగ్గర. కానీ అబద్ధాలని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూడండి. మీరు ఇది గమనించారు జాగ్రత్తగా? ప్రతిదీ ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి రంగులు వేశారు, స్కూల్కి రంగులు ఎండి వేశారు, తర్వాత హాస్పిటల్స్ అన్నవి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిన ఒక ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేక వీళ్ళతో ఈ చరిత్రలో తెలుగుదేశం పరంగా ఈరోజు దాకా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిన ఉదంతం లేదు 1983 నుంచి. ప్రభుత్వ హాస్పిటల్, ఈ ప్రైవేట్ ఈ తెపేలాపతి ప్రైవేట్ వాళ్ళు ఎంతమందినే పెడతారు, అది మనకు సంబంధం లేని విషయం. దట్ ఈస్ దే ఆర్ నథింగ్ బట్ ఎంటర్ప్రెన్యూర్స్. నాకు ఫ్రెండ్ కూడా ఉన్నాడు విజయవాడ డిస్ట్రిక్ట్లో, వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్స్, వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ కట్టాడు. ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇవన్నీ మనం గమనిస్తే మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, వీటి అన్ని కోణాల నుంచి మీరు చూడండి. స్కూల్ ఏ రోజైతే విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం, విద్య వైద్య ఆరోగ్యమే కదండి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఈ విద్య పట్ల కన్సెన్సస్ చూపించకుండా ఇన్నాళ్ళ పరిపాలనా దక్షత చూపించిన అన్ని ప్రభుత్వాలు మొనాటమని బ్రేక్ చేసిన జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్ పరివర్తన, అది కూడా ఇంకా ఆకలింపు కావట్లే. ఒక వైవిధ్యభరితమైన ఇంగ్లీష్ మీడియం చదివించే నేపథ్యాన్ని తెరలేపిన దగ్గర కూడా దే కుడెంట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. అకాడమిక్ సిస్టమ్స్నే మార్చేసే పరిస్థితికి ప్రక్రియలకి వీళ్ళు ఎలా పునాదులు వేసుకొని వెళ్తున్నారో చూసుకోమనండి. సో ఇవన్నీ ఏంటంటే సంబడీ హెస్ క్రియేటెడ్ ఎ మార్క్, దే వాంట్ టు డిస్ట్రాయ్ ఇట్. ఈ డిస్ట్రక్షన్లోంచి ఏం చేస్తారన్న ఇహపరాలు చాలామంది మర్చిపోయారు. ఇప్పుడు 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఒకటి జోగి రమేష్, ఇంకోటి సుబ్బారెడ్డి. ఒకటి తిరుమలకు సంబంధించిన అవసరంలో సుబ్బారెడ్డి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని అడిగిన వాడితోనే ఇవాళ ఆయన్నే ఎంక్వైరీకి పిలిచి కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. నేను అతను తప్పు చేయొచ్చు నేను ప్రభుత్వ విధానం మీకు చెప్తున్నా. ఇప్పుడు తంబలపల్లిలో దొరికినోడు ఎవడంటే తెలుగుదేశం పరంగా నిలబడినోడంటే ఆయన తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టకుండా ఈ జోగి రమేష్ని తీసుకెళ్ళి ఇది ఏదో యాజ్ ఇఫ్ అన్నట్టుగా ఇంకా నెరేటివ్స్ బిల్డ్ అవుతాయి. లెక్కర్ స్కామ్లో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది కూడా టక్కుమని హైకోర్టు ఇవాళ ఇది ఇచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి ఇలా ఒకటి కూర్చోబెట్టే కార్యక్రమం నడుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, వెనకటికి నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్న కథ ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ ఆ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్లో. లెక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి చేసాడు అన్నది వాళ్ళు ఎనోటెడ్ కామల్ హెడ్డింగ్ పెట్టుకున్నారు. ఆ నెరేటివ్ అలా ప్రజల్లోకి వెళ్తూనే ఉంది. తిరుమల అపవిత్రం అయిపోయింది అని నేను చెప్పాను కాబట్టి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్. ఇప్పుడు సాధారణంగా మనం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లేదా కొల్ల రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ మనం చూసాం. దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, ఓకే, వెజెండా పాలిటిక్స్లో. బట్ ఈ టైప్ ఆఫ్ నాన్ ప్రూవింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? నేను లక్షాలు చెప్పాను అచ్చెన్నాయుడు గారిది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ సప్లైర్ ఎవడైతే ఏఎస్ఐ హాస్పిటల్కి సప్లై చేసిన తలకాయ నొప్పికి ఒకని స్మార్ట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కింద దత్తాత్రేయ గారిని పంపించవచ్చు. బట్ దట్ స్కామ్ ఈజ్ ఇన్వర్టబుల్ అన్న దగ్గర ఇక్కడ ఈఎస్ఐ డాక్టర్లు నెత్తికి వచ్చింది, డైరెక్టర్లకి. అక్కడే అచ్చెన్నాయుడు గారికి వచ్చింది. ఇక్కడ స్ట్రాటజీ చూడండి. అక్కడ ప్రభుత్వానికి బీజేపీకి ఎవడైతే సపోర్ట్ చేశాడో, జాగ్రత్తగా ఇందులో హిడెన్ లాజిక్ వినండి, అచ్చెన్నాయుడు అయినా పర్లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ మద్దతు ఇస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకుంటే అప్పుడు దే ఆర్ వెరీ గుడ్ టర్మ్స్ కదా. ఇక్కడ డాక్టర్లు డైరెక్టర్లు అయ్యారు. గమనించారు మీరు జాగ్రత్తగా? సో బీజేపీ సన్నిధానంలో ఉంటే అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వే
దే ఫీల్ లైక్. ఇది గమనిస్తారా మీరు జాగ్రత్తగా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కదా, అవును. ఈ ఆరోగ్య శాఖ మంత్రి నెత్తికొచ్చిందా? ఆ ప్రభుత్వ టెన్యూర్ అనుకుందాం 14 to 19. కానీ అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే ఏదైతేనే అచ్చెన్నాయుడికి నెత్తికొచ్చింది కదా, వచ్చింది. ఇది గమనిస్తున్నారా మీరు? అంటే వాళ్ళకి నచ్చకపోతే ఎలిమినేషన్ అన్నది ఒక ప్రాథమిక సిద్ధాంతంగా ముందుకెళ్తుంది. గమనించండి, ఇందులో లాజిక్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నాకు తెలిసి కొల్లు రవీంద్ర గారు, చంద్రబాబు గారు ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు ఇవాళ. స్కామ్ ఈజ్ ప్రూవెన్. ఎట్లా ప్రూవ్ అయింది కూడా చెప్తాను నేను. అంటే ఎక్స్చెక్కర్కి రావాల్సిన రెవెన్యూకి గండి పడింది. ఇదే కదా ఒక ఫైనాన్షియల్ అబ్జర్వేషన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్. ఎక్స్చెక్కర్ డీవియేషన్ మీదే నేను ఎప్పుడైనా మీరైనా నేనైనా ఒక ఈడీ కానీ సిబిఐ కానీ లేదంటే గౌరవ కాగ్ రిపోర్ట్లో కానీ గౌరవ అసెంబ్లీ సమావేశాలు గౌరవ పార్లమెంట్ సమావేశాల్లో అవుట్కమ్ డెరైవ్ అవుతుంది అక్కడే కదా. వీటిలోంచి ఏమైనా డెరైవ్ అయినా ఆబ్జెక్ట్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ రోజు దాకా లిక్కర్ స్కామ్ 3,500 ఒక పెపే హెడ్డింగ్ పెట్టారు. దానికి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు జప్తుల దాకా వెళ్ళిపోయారు. కానీ వాట్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ దే హ్యావ్ డన్ అన్నది ఏదైనా ప్రూవ్ చేయగలిగారు? క్లూస్ మళ్ళీ మీకు చెప్తున్నాను. వీళ్ళే తప్పు చేసి దొరికి దానికి నెరేటివ్ చేయగలుగుతున్నారు. మీరు గమనిస్తున్నారా? తంబలపల్లిలో మొలకల చెరువులో దొరికిందంతా డంపు ఎక్కడిది? ఈ గవర్నమెంట్లోది. బట్ దీన్ని ఎక్కడికి నెరేట్ చేయగలిగారు? జోగి రమేష్ని లోపటెత్తి. హౌ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ చెప్పండి. ప్రాక్టికల్గా మనం లాజిక్ మాట్లాడదాం. ప్రజలకి అర్థమయ్యే లాజిక్లు నాకు అనవసరం లేదు. ఈరోజు నీ గవర్నమెంట్లో మంత్స్ టుగెదర్ జరుగుతున్న దగ్గర ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ శాఖ ఫెయిల్యూర్. అది ఒప్పుకోవాలి కదా మనం. ఎక్సైజ్ శాఖ దాని మీద నియంత్రణ లేకుండా ఒక 3-4 నెలలు బట్టి యాక్టివిటీ లేకపోతే 6 నెలల్లో లేకపోతే 8 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాలు నాకు అనవసరం. ఇది కూడా వాళ్ళు ఎంత చక్కగా స్ట్రాటజికల్గా ఏదైనా వైఎస్ఆర్సీపీ పక్క తిప్పగలుగుతున్నారు. మీకు ఇంకోటి గమనించండి. సనాతన ధర్మం అని మాట్లాడే పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ హిందువులకు బ్రాండ్ అంబాసిడర్. రీసెంట్ పాస్ట్లో గోమాంసంకి సంబంధించిన 180,000 కేజీలు పైచిలుక ఎక్స్పోర్ట్ దొరికితే ఒక కోల్డ్ స్టోరేజ్లో, ఇక్కడంటే మనకు ఆల్కబీర్లో దొరికిందంటే దాని తప్పు అంటాను, ఇస్ అ లైసెన్స్డ్ కంపెనీ ఇది సార్. బట్ ఆంధ్రప్రదేశ్లో అది లేని దగ్గర వేర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ బీజేపీ, వేర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ పవన్ కళ్యాణ్? మీరు గమనిస్తున్నారా జాగ్రత్తగా? ఇది కర్మగాలి ఇటు తిప్పటి ఒక 10 రోజుల తర్వాత మోడసప్ ఆపరెండాలో ఇది వైఎస్ఆర్సీపీ ఓడికి సంబంధించిన కోల్డ్ స్టోరేజే ఈడే చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి, ఈ నెరేటివ్ ముందుకెళ్తుంది. కానీ యాజ్ అ ప్రైమ్ ఆఫ్ ఫేస్ వీళ్ళిద్దరు బాధ్యత ఎక్కడైనా కనబడుతుంది మీకు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆ గోమాంసం ఇంకా నిర్ధారించుకున్న తర్వాతనే మాట్లాడదాం అన్నట్టు కూడా వివరించినట్టు. ఇది టూ మచ్, అదే సినిమా డైలాగ్ రే టూ మచ్ రే అన్నట్టు. ఇది టూ మచ్గా మీకు అనిపించట్లే? సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి నాకు సనాతన ధర్మానికి నేను ఆచరించేవాడిని, నా గోమాంసం నా పరిసర ప్రాంతంలో ఆవును నా కళ్ళ ముందు నరుకుతున్నా, లేకపోతే తల్లితో సమానమైన ఆవునికి ఎవడైనా అపచారం చేసినా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అన్నది ఉండాలా ఉండకూడదా? అందులో ఎక్కువగా ఓవర్ బిల్డప్ ఇచ్చే బీజేపీ వాళ్ళకి ఉండాలా అక్కర్లేదా? బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారి దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ మీరు విన్నారా? లేదు, నేను వినలేదు. దట్స్ అ ప్రైమ్ ఆఫ్ ఫేస్ కదా. ఫస్ట్ మనకు కావాల్సింది అదే కదా, ఖండన. ఎక్కడైనా కర్ర జెండా బ్యాచ్ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళడం చూసారా? పాంకోర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళే హిందువుల్ని పరిరక్షించి వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, ప్రీచెస్ ఇస్తూ. వాళ్ళు ఎక్కడైనా మీకు నిరసన కనబడిందా? అంటే ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత గోమాంసం ఉన్నదో కాదో నిర్ధారించుకున్న తర్వాతనే ఏదైనా ఫర్దర్ స్టెప్ ఉంటుంది కదా. ఓహో, ఉదాహరణకి ఆవులు లారీలో కనబడగానే రాజాసింగ్ లెటోడు ఇది కబిలలకు తరలిస్తున్నారన్నది ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ చూపిస్తున్న ఉదంతాలు ఉన్నాయి లేవా? తెలంగాణలో ఉన్నాయండి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిందువులు బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమైనా మంటిపోకడం పోవలో అవి మొహమ్మద్ నీళ్ళు చెల్లేవాడు బాబు నిద్రలేకండి, ఆవులకు అన్యాయం జరిగింది, హిందువులకు అన్యాయం జరిగింది అన్నప్పుడు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత రెస్పాండ్ అవుతాం అన్నది ఏమైనా ఎజెండా గెజిట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ జాగ్రత్తగా రీచ్ చేయండి. ఇక్కడ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ డే ఇవాళ. వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. ఆ రెస్పెక్ట్ అక్కడ ఇస్తున్నారా లేదా? మాకు అసెంబ్లీ పెట్టడం కాదు కదా.